హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రీనీట్ 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అఫీషియల్గా ఎడ్యుకేషన్ పోర్టల్స్లలో, న్యూస్ పోర్టళ్ళల్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలా ప్రొవైడ్ చేశారు అనేటువంటి చెక్ చేస్తే ఆల్ ఎడ్యుకేషనల్ అండ్ న్యూస్ పోర్టల్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ జూలై 20th 2026 లోపల రీనీట్ ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తాము అనేటువంటి న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అయి ఉంది. సో వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ ఈ రీనీట్ 2026కి సంబంధించి ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటివి ఎన్ని రిసీవ్ చేసుకున్నారు, వీటిని స్కానింగ్ చేస్తూ టోటల్గా అటెండ్ అయినటువంటి 21 lakhs అప్లికేషన్స్ని స్క్రూటనీ చేసి ఫైనల్ ఆన్సర్ కీ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఫైనల్గా స్కోర్ కార్డ్ అనేటువంటిది జూలై 20th లోపల రిలీజ్ చేయాలి. సో వీటి కోసం న్యూస్ అనేటువంటిది అఫీషియల్గా ఎక్కడ రిలీజ్ చేశారు అనేటువంటిది న్యూస్ క్లిప్స్ అనేటువంటివి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో వచ్చినటువంటి న్యూస్ వచ్చేసి రీనీట్ యూజీ రిజల్ట్స్ అనేటువంటివి జూలై 20th లోపల రిలీజ్ చేస్తారు అనేటువంటిది ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అలాగే హిందుస్థాన్ టైంలో జూలై 20th లోపల రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ రిలీజ్ చేస్తుంది అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ ప్రొవైడ్ చేశారు. ఎన్టీఏ అనేటువంటిది జూలై 20th లోపల రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తారు లేదా జూలై 20th లాస్ట్ డేట్గా డెడ్లైన్ పెట్టుకున్నారు. వీటిని అనాలిసిస్ చేసేదానికి ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటివి ఓవరాల్గా 10,000 రిసీవ్ చేసుకొని ఉన్నారు. అటెండ్ అయినటువంటి ఆస్పిరెంట్స్ 21 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. సో టోటల్ ఈ ఆన్సర్కి ఛాలెంజెస్ని 21 lakhs ఫిజికల్ ఓఎంఆర్ సీట్స్ని స్కానింగ్ చేసి వాటిని చెక్ చేసుకొని ఫైనల్గా రిజల్ట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. సో రిజల్ట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేసే ముందుగా మీకు ఫైనల్ ఆన్సర్ కీ అనేటువంటిది రిలీజ్ చేసి దాని తర్వాత స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో వీటికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎన్టీఏ ఎటువంటి పబ్లిక్ నోటీస్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అండ్ న్యూస్ పోర్టల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ 10,000 ఆన్సర్కి ఛాలెంజెస్ అనేటువంటివి ఎన్టీఏ రిసీవ్ చేసుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ పోర్టల్ అయినటువంటి శిక్షా పోర్టల్లో ఇక్కడ ఇచ్చినటువంటిది ఓవర్ 10,000 ఛాలెంజెస్ రిసీవ్డ్ అగైనెస్ట్ నీట్ ఆన్సర్ కీ 2026 అనేటువంటిది న్యూస్ పబ్లిష్ చేశారు. సో వీటిని బేస్ చేసుకొని ఎన్టీఏ రిజల్ట్స్ అనేటువంటివి 20th రిలీజ్ చేయవచ్చు లేదా 20th లోపల రిలీజ్ చేయవచ్చు. వీటికి ముందు రిలీజ్ చేసే ముందు ఫైనల్ ఆన్సర్ కీ అనేటువంటిది రిలీజ్ చేసి దాని తర్వాత రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది. సో ఈరోజు డేట్ చెక్ చేసుకుంటే జూలై 8th డేట్ ఉంది. సో ఈ 8th డేట్ నుంచి 20th డేట్ మీకు ఈ డేస్ అనేటువంటివి మీరు ఈ డేస్ అనేటువంటివి వెరీ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అనుకున్న విధంగా ర్యాంక్ అనేటువంటిది రీచ్ అవుతారని నేను భావిస్తున్నాను. నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఏవైనా ఈ రీనీట్ 2026కి సంబంధించి క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. నా స్మాల్ రిక్వెస్ట్,
వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.